తెలుసుకుందాం పదండి. నమస్తే గురూజీ. నమస్తే. పిల్లల్లో వ్యసనాలు అంటే ఒకప్పుడు సిగరెట్ స్మోకింగ్ లేదా సినిమాలో ఒక పెద్ద వ్యసనంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు మొబైల్ ఫోన్లో ఉండిపోవడము, లేదంటే పబ్బులు, డ్రగ్స్ కల్చర్, ఇవన్నీ చాలా విపరీతమైనటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాయి గురూజీ. డ్రింక్స్ ఎక్కువైపోయినాయి. అవునవును. 13th ఇయర్కే డ్రింక్స్, 14th డ్రగ్స్. సో ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా, మా అందరికీ అర్థమయ్యే రేంజ్లో ఓ మంచి స్టోరీతో స్టార్ట్ చేయండి. మీకు రాజుగారు 7 చేపల కథ తెలుసా? చేపలు తినని వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఈ చేప స్టోరీ తెలియని వాళ్ళు ఉండరు గురించి తెలుసు. ఒక రాజుగారికి 7 కొడుకులు ఉన్నట్ట. 7 వేటకి వెళ్ళారు. అవును. 7 చేపలు తెచ్చారు. ఒక చేప ఎండలేదు. ఎవడైనా వేటకి వెళ్ళి చేపలు తెస్తారండి? అప్పుడు అడగలేక రాజుగారి కొడుకులు. రాజుగారు 7 చేపలు తెస్తే అందులో చేప ఎండలేదు. ఎందుకు ఎండలేదు? గడ్డి మోపు అడ్డొచ్చింది. గడ్డి మోపు ఎందుకు అడ్డొచ్చింది? ఆవు తినలేదు అంటే. ఆవు ఎందుకు తినలేదు? పాలేరు వేయలేదు అంటే. పాలేరు ఎందుకు వేయలేదు? అవ్వ పెట్టలేదు. అవ్వ ఎందుకు బోవ పెట్టలేదు? పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడు ఎందుకు ఏడ్చాడు? చీమ కుట్ట ఏడుస్తున్నాడు. చీమ ఎందుకు కుట్టావంటే ఏమన్నాడు? నా బంగారు పుట్టులో వేలు పెడితే నేను కుట్టనా. ఈ కథలో నీతి ఏంటి చెప్తాం. ఈ కథలో మొత్తంలో ఐడెంటిటీ ఉన్నది చీమ ఒకటే, అవునా కదా? అవును. తన సామ్రాజ్యంలోకి ఎవరన్నా అనధికారంగా వస్తే ఎవరినైనా. కొట్టడం. అవును. అది ఎవరైనా రాజుగారి కొడుకులు, బొబ్బ పెట్టని కొడుకు, అవ్వ, ఏవైనా సరే. ఇది ఇండివిజువాలిటీ. నేను ముందే చెప్పాను, గుర్తుందా మీకు? రాజుగారి కొడుకులు వేటకెళ్తే చేపలు తేవటం ఏంటి ఫస్ట్ పాయింట్. అవును. గడ్డి మోపు అడ్డొస్తే దాన్ని పక్కకి జరపచ్చు కదా. జరపచ్చు. పాలేరుని అడగటం దీనికి సెకండ్ పాయింట్. అవును. పాలేరు ఎందుకు పని చేయలేదు? బొవ్వ పెట్టలేదు. ఒక్కరోజు బొవ్వ లేకపోతే పని చేయటం మానేయటం అనేది వ్యక్తిత్వ రాహిత్యానికి ఎగ్జాంపులా కాదా? అవును. అవ్వెందుకు బొవ్వ పెట్టలేదు? పిల్లోడు ఏడిస్తే తన కర్తవ్యం అవ్వ చేయక్కర్లేదా? చెయ్యాలి కదా. సో ఈ కథలో మీరంతా చూస్తే బద్ధకం, కర్తవ్యం నిర్వహించకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. ఒప్పుకుంటారు కదా ఈ చిన్న కథలో. టైం అయిపోతుందని వంట చేయకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ స్విగ్గీ ఆర్డర్ చేసే తల్లి అవ్వ అన్నం వండని అవ్వలాడిదండి. అంతేనా? అంతే కదా. అవును, కరెక్ట్. బయట ఊళ్ళో అందరికీ మంచి చేస్తున్నట్టు నటిస్తూ, లేకపోతే క్లబ్బులకు వెళ్తూ, పేకాడుతూ, డ్రింక్ చేస్తూ చాలా పని చేస్తున్నానని మగవాడు, ఇంట్లో మగవాడు, ఈ పాలేరు లాంటి వాడు ఏదో ఒక కారణం పెట్టుకొని చేసి, ఇలాంటి కారణాలు ఉన్న తల్లి తండ్రి ఉన్న ఇళ్ళల్లో పిల్లలు రాజుగారి కొడుకుల్లాగే సింహాన్ని వేటాడకుండా చేపల్ని వేటాడతారు. ఫస్ట్ పాయింట్. పక్క బట్టలు సర్దుకోవటం చేత కానీ గడ్డి మోపు జరపని పాలేరు అవుతారు. వ్యసనం అనే చీమల పుట్టలో వేలు పెట్టి జీవితం నాశనం చేసుకుంటారు. బంగారు కన్నం అన్నారు కదా, అది వ్యసనం. తాగుడు అన్నారు, డ్రగ్స్ అన్నారు. వీటిలన్నిట్లో వేలు పెట్టి జీవితాన్ని కుట్టడం. అంటే జనరల్గా మన స్టోరీ చెప్పి వదిలేస్తాం కానీ ఆ మోరల్ కూడా చెప్పాల్సినటువంటి. మోరల్ అంటే మనం అనుకున్న మోరల్ ఇది అంత పెద్ద. ఈ మోరల్ వాడు చెప్పినప్పుడు అనుకుని ఉన్నాడు. బట్ మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి వీ హ్యావ్ టు టేక్ ది స్టోరీ లైక్ దట్ ఓన్లీ. ఓకే.